హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ కనెక్షన్‌లో ఉంటారా? లేదంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారా? అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో, మీకు డౌట్ ఉంటే లైక్ మీ పర్సన్ మీ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారా? లేదంటే మళ్ళీ వస్తారా? రారా? అనేది ఒక డౌట్ మీలో ఉంది. సో, ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్‌లో కంటిన్యూ అవుతారా? లేదంటే ఇక్కడితో ఎండ్ చేసేసారా ఈ రిలేషన్‌షిప్ అండ్ ఫర్దర్‌గా మీతో కంటిన్యూ అవుతారా అనేది డౌట్స్ అనేవి ఈ రీడింగ్‌లో మీకు క్లియర్ అవుతాయి. అండ్ ఎవరికైతే ఆల్రెడీ బ్రేకప్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా ఇయర్స్ మీరు సెపరేషన్‌లో ఉన్నారు. మీకు ప్యాచప్ అవ్వలేదు. సో, మీ కనెక్షన్ అనేది యూ నో మళ్ళీ దగ్గరికి రాలేదు అంటే దెన్ ఈ రీడింగ్ మీకు మ్యాచ్ కాదు. ఎవరైతే మీ పర్సన్ కొంచెం కొన్ని రోజుల నుంచి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో అండ్ మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటారా లేదా అన్న డౌట్ మీకున్నట్టయితే ఈ రీడింగ్ మీకు డెఫినెట్‌లీ మీరు చూడాలి. అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవ్వరైనా ఈ వీడియో చూడొచ్చండి. అండ్ టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది. 6300500967 ఈ నంబర్‌ని మీరు వాట్సాప్ చేయొచ్చండి. కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి, వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి. సో, ఫస్ట్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ఏంటంటే నేను ఎలాంటి వీడియోస్ చేసినా కూడా ఎప్పుడైనా నేను టారో రీడింగ్స్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి టైమ్ టు టైమ్ వస్తాయి. ఓకేనా? సో, ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, క్లెయిమ్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. సో, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను ఇక్కడ. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. 7 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్డ్స్, ద డెవిల్, హై ప్రీస్టెస్. ఇక్కడ చాలామందికి మీ పర్సన్ సిట్యుయేషన్‌లో థర్డ్ పార్టీ ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్‌లో నాకు థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం మానేసారు ఈ కనెక్షన్‌లో. అంటే మీరు దేనివల్ల బాధపడుతున్నారు? ఈ పర్సన్ ఏం చేయడం వల్ల మీకు చాలా బాధ కలుగుతుంది అనేది మీరు చాలా సార్లు ఎక్స్‌ప్రెస్ చేశారు, చెప్పారు మీ బాధని పాస్ట్‌లో. బట్ ఇప్పుడు మీకు అనిపిస్తుంది మీ పర్సన్‌కి చెప్పినా గానీ లాభం లేదు. సో, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండకపోవడమే మంచిది. పర్సన్‌కి నా బాధ చెప్పకపోవడమే మంచిది అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఓకే. ఇక్కడ చాలా మందికి మీరు చాలా అడ్జస్ట్ అయ్యారు. చాలా కాంప్రమైజ్ అయ్యారు. చాలా మాటలు పడ్డారు. బట్ ఇప్పుడేంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు హోల్డ్ ఆన్ చేసుకుంటున్నట్టుగా అంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మీలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి. ఇక్కడ చాలామంది మీరు స్పిరిచువాలిటీలో ఉంటున్నారు. లేదంటే గాడ్‌తో ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అండ్ మీరు యూనివర్స్ మీద ఎక్కువ ట్రస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ మీరు ఏదైతే ఫైట్ చేశారో ఈ కనెక్షన్‌లో ఇప్పటి వరకు, ఆ ఫైట్ చేయడం మీరు ఆపేశారు. అండ్ ఈ కనెక్షన్‌లో మీరు కాంప్రమైజ్ అవ్వడం ఆపేశారు. ఎందుకంటే మీకు అనిపిస్తుంది మీకెలా అనిపిస్తుందంటే ఒకే సైడ్ ఎఫర్ట్స్ ఉండకూడదు. నేనే ఎఫర్ట్స్ చేస్తున్నాను. బట్ ఆ పర్సన్ ఎఫర్ట్స్ చేయట్లేదు. సో, బెటర్ నేను సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనేసి మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ అండ్ మీ ఫైనాన్సెస్ మీద మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది మీ ఎనర్జీస్‌లో. ఓకే. మీ ఇష్టాన్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయనట్టుగా కనిపిస్తుంది పర్సన్ దగ్గర. ఎందుకంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేసిన ప్రతిసారి మీరు హర్ట్ అయ్యారు కాబట్టి. ఎక్స్‌ప్రెస్ చేసిన ప్రతిసారి పర్సన్ మీ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి. ఓకేనా? సో, మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా? ఫర్దర్‌గా కూడా ఈ కనెక్షన్‌లో కంటిన్యూ అవుతారా? లేదంటే మూవ్ ఆన్ అయిపోతారా? వాళ్ళు ఎండ్ చేసేస్తారా రిలేషన్‌షిప్ అనేది చూద్దాం. ఓకే. మీ పర్సన్ గురించి ఆలోచించండి. తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. లేదంటే తన నేమ్ తీసుకోండి 3 టైమ్స్. ఓకే. సో, వ్యూవర్స్ ఎవరి గురించైతే చూస్తున్నారో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? లేదంటే ఎండ్ చేసేస్తారా అనేది చూద్దాం. మీ పర్సన్ కంటిన్యూ చేస్తారా? ఎండ్ చేస్తారా ఈ రిలేషన్‌షిప్‌ని? ఫస్ట్ కార్డ్ వచ్చేసి 1 మినిట్ అండి. కార్డ్స్ కింద పడిపోతుంది. జస్ట్ మిస్. ఫస్ట్ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద స్టార్, 5 ఆఫ్ కప్స్, డెత్‌ని క్లారిఫై చేద్దాం. డెత్ ఎందుకుంది ఇక్కడ? 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే. ఈ కనెక్షన్‌లో సంథింగ్ మీకు క్లారిటీ రావట్లేదు.
కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యాయి ఇక్కడ. ఐ మీన్ మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలి యాక్చువల్లీ ఈ కనెక్షన్‌లో. బట్ మీ పర్సన్ ఇంకా డెసిషన్ తీసుకోలేదండి. ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్టయితే లైక్ ఈ పర్సన్ డెసిషన్ తీసుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఇంకా ఇదే ఎండ్ అని మీరు అనుకున్నట్టయితే లేదు. ఇంకా ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేదు. మేబీ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండొచ్చు. కాంటాక్ట్‌లో లేకపోయి ఉండొచ్చు. కాంటాక్ట్‌లో లేరు కాబట్టి పర్సన్ మూవ్ ఆన్ అయ్యారని కాదు. బట్ నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు కొంతమందికి. ఓకేనా? పేజ్ ఆఫ్ వాండ్స్, ఎంప్రెస్, 6 of cups, 4 of pentacles, 8 of swords, emperor. Okay, emperor and empress couples వచ్చారు. Okay, nice. Magician, 7 of swords. 7 of swords ఎందుకుంది ఇక్కడ? 7 of swords ఎనర్జీ ఎందుకుంది? 5 of swords. ఓకే ఓకే ఓకే, అర్థమైంది నాకు. నైట్ ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ చాలామంది మీరు ఎవరైనా మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా చూస్తున్నారు. మీకు డౌట్ ఉన్నట్టయితే ఈ పర్సన్ మీ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయ్యారు అనేది నిజం కాదు. ఒకవేళ ఈ పర్సన్ మీరు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అంటే ఓకే, ఆ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. ఓకేనా? సో లేదు, మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే మీరు మూవ్ ఆన్ అయ్యారని అనుకున్నట్టయితే అది కాదండి, నిజం కాదు. సో ఏంటి సిచ్యువేషన్ అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు అనే విధంగా నాకు ఒక్క కార్డ్ కూడా రాలేదు. ఒక సిచ్యువేషన్ అనేది కూడా రిప్రజెంట్ అవ్వట్లేదు. ఇక్కడ కార్డ్స్‌లో ఎండింగ్ కార్డ్స్ అనేది ఏమీ లేవు. ఓకేనా? సో అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఉంది. అంటే స్టిల్ ఆ పర్సన్ మీ మెమరీస్‌లో ఉన్నారు. అండి కొంతమందికి ఎలా అంటే చాలామందికి ఎలా కనిపిస్తుందంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఓకేనా? కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ కొంతమందికి మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నట్టయితే ఒకటండి మీ పర్సన్ 1-45 డేస్ లోపల, లేదంటే కొంతమందికి 6 మంత్స్‌లో, కొంతమందికి 5 మంత్స్‌లో, అండ్ కొంతమందికి 8 వీక్స్ తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. యాక్షన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ పర్సన్ పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేదు. ఓకేనా? అండి మీ పర్సన్ చాలా ప్రాక్టికల్, చాలా మొండి పర్సన్. చాలా మొండితనం ఎక్కువ ఉంటది. చాలా ఈగో కూడా చాలా ఎక్కువ ఉంటది. ఈ పర్సన్‌కి తెలివి కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఏదైనా హై పొజిషన్‌లో ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, లేదంటే చాలామంది ఈ పర్సన్‌కి అంటే చాలామంది పర్సన్‌ని గుర్తుపడుతూ ఉండొచ్చు. అంటే ఆ హోదా, ఇది ఈ పర్సన్‌కి ఉంది డెఫినెట్‌లీ. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. అండ్ మిమ్మల్ని నో కాంటాక్ట్ జోన్‌లో పెట్టారిప్పుడు కొంతమందికి. ఇక్కడేంటంటే మీ పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కనెక్షన్‌లో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏమంటారు, సెపరేషన్ అయ్యే ముందు గొడవ జరిగుంటది. లేదంటే ఆర్గ్యుమెంట్ జరిగుంటది. ఈ పర్సన్ కొన్ని తప్పులు చేశారు. బట్ ఆ తప్పుల నుంచి తప్పించుకుంటున్నారు ఎక్కువగా. ఆ తప్పుని వాళ్ళు ఒప్పుకోవాలని అనుకోవట్లేదు. ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైయర్ వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను తప్పు చేశానని అంటే ఆ పర్సన్‌కి తెలుసు వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు కొన్ని విషయాలు మీ దగ్గర దాచారు. వాళ్ళు జెన్యూన్‌గా లేకుండే అని వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే అది వాళ్ళు ఒప్పుకోవాలని అనుకోవట్లేదు. అందుకే మీ నుంచి డిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. మీ నుంచి ఇది టెంపరరీ సెపరేషన్ అండి. పర్మనెంట్ సెపరేషన్ కాదు. సో ఏంటంటే వాళ్ళు ఎందుకు డిస్టెన్స్ ఇచ్చారంటే ఈ డిస్టెన్స్ ఇస్తే మీరు వాళ్ళ తప్పుని వాళ్ళ తప్పుని మీరు ఏంటంటే వేలెత్తి చూపించరు అనేసి. ఓకేనా? సో ఈ గ్యాప్ ఇస్తే ఏంటంటే మీరు వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ మర్చిపోయి మళ్ళా మీరు కూల్ డౌన్ అవుతారు అనేసి పర్సన్ సెపరేషన్ ఇచ్చారు. ఈ పర్సన్ కావాలని సెపరేషన్ ఇస్తారు. ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఒక భయంలోకి నెట్టేస్తున్నారు. ఓకే, నేను నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే నేనింక నీతో మాట్లాడను, జీవితంలో ఇంక నీ మొహం చూడను అన్నంత సీరియస్‌గా కూడా మీ పర్సన్ అయ్యుంటారు. బట్ ఇది జస్ట్ మిమ్మల్ని టెంపరరీగా పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మెజిషియన్ ఉంది. సో మీ పర్సన్ ఏంటంటే అప్పుడప్పుడు చాలా కోల్డ్‌గా ఉండి మిమ్మల్ని దూరం పెట్టి
దూరం పెట్టే అవకాశాలు వచ్చాయి మీ లైఫ్‌లో. అండ్ ఒక్కొక్కసారి పర్సన్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడి, మంచిగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు. అండ్ కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు వాళ్ళ కెరియర్‌లో బిజీగా ఉండి, వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండి మిమ్మల్ని దూరం పెట్టారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. చాలా ఫ్లర్టీషియస్‌గా మాట్లాడతారు, ఫ్లర్ట్ చేస్తారు. సో దట్ ఏంటంటే మీకున్న కోపమంతా వాళ్ళ మీద పోవడానికి. అంటే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మీ పర్సన్ ట్రై చేస్తారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. అండ్ ఈ పర్సన్ మాట్లాడే విధానం చాలా అట్రాక్టివ్‌గా ఉండొచ్చు. ఓకే. మీ పర్సన్ మాట్లాడితే మీరు ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఇదిలో ఉన్నా కూడా మీరు ఇట్టే మర్చిపోతారు. అలా ఈ పర్సన్ మాట్లాడతారు. మీరు అన్నీ మర్చిపోతారు. ఆ పర్సన్ బ్లాక్ చేసింది మర్చిపోతారు. ఆ పర్సన్ మిమ్మల్ని తిట్టింది మర్చిపోతారు. ఆ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం మర్చిపోతారు. ఆ పర్సన్ ఒక్కసారి వచ్చి మాట్లాడగానే స్వీట్‌గా మీరు ఇలా నమ్మేస్తారు. ఎందుకంటే మీ పర్సన్ అలా ఇంప్రెస్ చేసేలాగా మాట్లాడతారు కాబట్టి. ఇక్కడ చాలామంది మీ పర్సన్‌లో టాలెంట్ ఉంది. ఒప్పుకోవాల్సిందే. మీ పర్సన్ అప్రిషియేట్ చేయాల్సిందే దానికి. అండ్ మీ పర్సన్ చాలా చాలా ఇక్కడ కొంచెం కొంతమందికి మీ పర్సన్ చాలా వర్కహాలిక్ కూడా. అంటే ఎప్పుడు చూసినా వర్క్‌లో బిజీగా ఉంటారు. అండ్ ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు ఈ పర్సన్. ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు. అండ్ దానివల్ల కూడా ఇప్పుడు చూడండి, ఒకటి మీ పర్సన్ పైకి ఎక్స్‌ప్రెస్ చేయరు. కోపంగా ఉంటారు. యాటిట్యూడ్ చూపిస్తారు. సో, దానివల్ల కూడా మీకు అనిపిస్తది లైక్ ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారేమో, ఇంకా నా లైఫ్‌లోకి రారు. అంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలా ఉంది. సో, మీరు అనుమానం పడటంలో ఏం తప్పు లేదులే. సో, వాళ్ళు బిహేవియర్ అలా ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా మీకు అనిపిస్తూ ఉంటది లైక్ మూవ్ ఆన్ అయ్యారా లేదా అనేసి. సో, యెస్ అండి. నో, మూవ్ ఆన్ అవ్వలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెపరేషన్ అనేది కూడా మేబీ ఒక రీజన్ వల్ల అయ్యుండొచ్చండి. ఎందుకంటే నాకెందుకు అనిపిస్తుందంటే, ఇక్కడ చాలామంది మీరు స్పిరిచ్యువల్ కనెక్షన్‌లో ఉన్నారు. ఇక్కడ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఉన్నారు చూసారా? అంటే మీరు ఒకరినొకరు డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులిన్. ఇక్కడ చూడండి, మీరు డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులిన్ అయ్యుంటే మీరిద్దరూ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వాలని రూల్ లేదు. ఓకేనా? సో, మీరొక స్పిరిచ్యువల్ కనెక్షన్‌లో ఉండొచ్చు. అండ్ మీరు డివైన్ ఫెమినైన్ అండ్ మీ పర్సన్ వచ్చేసి డివైన్ మాస్కులిన్. ఇక్కడ మీ పర్సనాలిటీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు ప్రాక్టికల్‌గా ఉంటారు. సారీ, మీ పర్సన్ ప్రాక్టికల్‌గా ఉంటారు. మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. అండ్ ఈ కనెక్షన్‌లో ఏమైందంటే ముందు మీరు చాలా ఎమోషనల్‌గా డౌన్‌గా ఉన్నారు. ఆ పర్సన్ వెనకాల వెళ్లారు. అండ్ మీ వర్త్ మీరు తెలుసుకోలేదు. మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోలేదు ఈ కనెక్షన్‌లో. బట్ యూనివర్స్ అంటే రీసెంట్‌గా మీరేంటంటే చాలా చేంజ్ అయ్యారు. మీ వర్త్ మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. సో, యూనివర్స్ ఈ సెపరేషన్, ఈ గ్యాప్ ఎందుకొచ్చిందంటే అక్కడ మీరు చేంజ్ అవ్వాలనేసి. మీరు గ్రోత్ అవ్వాలి మీ లైఫ్‌లో. అండ్ మీరు ప్రతి విషయంలో కూడా తగ్గి మీరు బాధపడకూడదని యూనివర్స్ మీలో ఒక చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసింది. ఆ చేంజ్ మీలో ఆల్రెడీ వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అంటే ఈక్వాలిటీ లేదు. అంటే మీ పర్సన్ చాలా తక్కువ ఇన్వెస్ట్ చేశారు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. అక్కడ బ్యాలెన్స్ అనేది ఏర్పడలేదు. సో, ఇప్పుడేంటంటే మీ లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది వస్తది. బికాస్ మీరు చేంజ్ అవుతున్నారు కాబట్టి, ఆల్రెడీ మీరు చేంజ్ అయ్యారు కాబట్టి. ఇక్కడ చాలామందికి మీ ఇద్దరి మధ్యలో సోల్‌మేట్ కనెక్షన్ ఉందండి. లేదంటే పాస్ట్ లైఫ్ సోల్‌మేట్ కనెక్షన్. సో, మీ పర్సన్ ఎంత ఇగో చూపించినా కూడా మీ స్ట్రాంగ్ కనెక్షన్ అనేది డెఫినెట్‌గా అంత ఈజీగా తెగిపోయేదైతే కాదు. ఈ కనెక్షన్ అంత ఈజీగా ఎండ్ అయిపోదు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ చాలా కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్‌కి చాలా పొసెసివ్‌నెస్ కూడా ఉంది మీ మీద. అంటే లైక్ మీరు ఎవరికైనా ఇంపార్టెన్స్ చూపిస్తే ఆ పర్సన్ అది తీసుకోలేరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ పెట్టినా, ఇగ్నోర్ చేసినా కానీ మిమ్మల్ని డెఫినిట్‌గా ఈ పర్సన్ ఫేక్ అకౌంట్ నుంచన్నా లేదంటే మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తున్నట్టు కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ కళ్ళు మీ మీద ఉన్నాయి డెఫినిట్‌గా. మీరు అనుకోకండి లైక్ ఈ పర్సన్ చూడట్లేదు, ఈ పర్సన్ వెళ్ళిపోయారు, ఈ పర్సన్ ఇంకా రారు అనేసి. సో, అలాంటిదేం లేదండి. ఇక్కడ స్టార్ అనేది డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీరు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఓకే. ఈ పర్సన్ మీ విషయంలో మీకెంత ఇదిగా ఉన్నా లైక్ నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇంపార్టెన్స్ లేదు, అవన్నీ అంటున్నారంటే బికాస్ మీ పర్సన్‌కి ఈగో ఎక్కువ. వాళ్ళు కొన్ని విషయాలు మీ పర్సన్ ఎలా అంటే లోపల ఒకటుంటది, పైకి ఇంకొకటి చూపిస్తారన్నట్టుగా ఉంటారు మీ పర్సన్. లోపల మీరు కావాలి, ఈ కనెక్షన్ కావాలి అని ఉన్నా కూడా వీళ్ళలో ఏదైతే ఈగో ఉందో అది చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది మీ కనెక్షన్‌లో. ఒకటి వీళ్ళు తప్పుని ఒప్పుకోరు. అదొకటి ప్రాబ్లమ్. ఇంకొకటేంటంటే వీళ్ళకి ఈగో ఎక్కువుంటది. అదొక ప్రాబ్లమ్. వీళ్ళకి కోపం ఎక్కువుంటది. అదొక ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు ఇష్టాన్ని పైకి చూపించరు. అదొక ప్రాబ్లమ్. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ వల్ల ఇక్కడ సెపరేషన్ అనేది ఏర్పడింది. అండ్ ఈ సెపరేషన్ ఏంటంటే మీరు అదొక లెసన్ లాగా తీసుకోండి. ఆ సెపరేషన్‌లో ఏంటంటే మీలో ఉన్న భయాన్ని తీసేసి మీరు హీలింగ్ అవ్వడానికి ఎక్కువ ఫోకస్ చేయండి అన్నట్టుగా యూనివర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సెపరేషన్ వచ్చినప్పుడు భయపడకుండా మీలో హీలింగ్ అనేది
మీ అంటే హీలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అనేసి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ మీరు హీల్ అవుతున్నారనుకోండి. అవ్వట్లేదని కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 ఆఫ్ కప్స్. అండ్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మిస్ అవ్వరు, మిమ్మల్ని గుర్తు చేసుకోరు. మిమ్మల్ని పూర్తిగా వదిలేసారు. మీ మెమరీస్‌ని, మీ జ్ఞాపకాలన్నీ మర్చిపోయారంత ఈజీగా అని మీరు అనుకున్నట్టయితే అది కాదు. ఈ పర్సన్ స్టిల్ మీ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే పాస్ట్‌లో ఈ పర్సన్ లైఫ్‌లో వేరే ఆప్షన్స్ రావట్లేదని కాదు, వేరే ఆప్షన్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా మీ వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ వచ్చాయి. బట్ వాళ్ళకి కొత్త ఆప్షన్స్ కంటే కూడా బెటర్ మీ ఆప్షనే కనిపిస్తుంది. అంటే మీరే కనిపిస్తున్నారు వాళ్ళకి బెటర్ ఆప్షన్‌గా అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మెమరీస్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. వాళ్ళు మమ్మల్ని మిస్ అవుతున్నట్టయితే వాళ్ళు మా దగ్గరికి రావాలంటే ఎందుకండి రావట్లేదు? మరెందుకు ఎంత ఇగో చూపిస్తున్నారు అంటే అండి మీ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా చాలా మొండి పర్సన్. చాలా అన్‌ఎక్స్‌ప్రెసివ్. వాళ్ళెప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా 5 ఆఫ్ కప్స్ ఉంది. వాళ్ళు మిస్ అవుతున్నారు డెఫినైట్‌లీ. కానీ వాళ్ళెప్పుడు చెప్పరు. నేను మిస్ అవుతున్నాను నిన్ను. లేదంటే నువ్వు నాకు గుర్తొస్తున్నావు. మేబీ ఈ కనెక్షన్‌లో మీరు చెప్పుంటారు. నువ్వు నాకు గుర్తొస్తున్నావు. లేదంటే మీరెక్కువ ఎక్స్‌ప్రెస్ చేసే పర్సన్ కానీ మీ పర్సన్ ఎప్పుడు కూడా చెప్పరు. నేను మిస్ అవుతున్నాను నిన్ను అనేసి. వాళ్ళెప్పుడు కూడా ఒప్పుకోరు. అది వాళ్ళకి కొంతమంది స్వభావం ఉంటది కదండీ! ఇప్పుడు అన్నీ మనం ఎక్స్‌ప్రెస్ చేసేస్తే, అన్నీ చెప్పేస్తే వాళ్ళ దగ్గర మనం ఎక్కడో లోకువ అయిపోతామో, వాళ్ళెక్కడ మనల్ని లోకువగా తీసుకుంటారో, మననెక్కడ గ్రాంటెడ్‌గా తీసుకుంటారో అనే ఫీలింగ్ మీ పర్సన్‌లో డెఫినెట్‌గా ఉంటది. మీలో ఉండదు. మీరెప్పుడైనా ఏదైనా ఫీల్ అయ్యారనుకోండి మీ పర్సన్ గురించి, మీరు మొత్తం ఎక్స్‌ప్రెస్ చేసేస్తారు. మీరు చెప్పేస్తారు. మీరిలా ఫీల్ అవ్వరు. నేనెక్కడ చెప్తే ఆ పర్సన్ నన్ను గ్రాంటెడ్‌గా తీసుకుంటారని మీరెప్పుడు ఫీల్ అవ్వలేదు. మీరెన్ని ఫీల్ అయినా ఎమోషనల్‌గా, కేరింగ్‌గా, ప్రేమని చూపిచ్చేస్తారు మీ పర్సన్‌కి. బట్ మీ పర్సన్ అలా కాదు. మీ పర్సన్ ఇప్పుడు కొంతమందుంటారండి. కొంతమందికి ఎక్స్‌ప్రెస్ చేయడం కానివ్వండి, ప్రేమని వ్యక్తపరచడం కానివ్వండి, చాలా కఠినంగా అనిపిస్తది. మీ పర్సన్ కూడా అలాగే. మేబీ మీ పర్సన్ పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండొచ్చు. లేదంటే మీ పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా అన్‌ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండొచ్చు. ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు ఈ పర్సన్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఆహ్, ఇక్కడ కొన్ని విషయాలు దాచారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి అయినా, వీళ్ళు చాలా అబద్ధాలు కూడా ఆడారు మీతో. చాలా విషయాలు దాచారు. బట్ అవి మీరు వాళ్ళని పాయింట్ ఔట్ చేయకూడదు, మీరు పట్టుకోకూడదు అనేసి పర్సన్ ఉల్టా గేమ్స్ ఆడుతున్నారు. అంటే మీ మీద నింద పడేస్తున్నారు. సో దట్ ఏంటంటే మీరు వాళ్ళని నిందించకూడదనేసి ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఓకేనా? సో టెంపరరీ సెపరేషన్ అంటే మీలో భయాన్ని నింపుతున్నారు. ఓకే. నేను దూరంగా ఉన్నాను కాబట్టి ఈమెలో భయం పెరుగుతది. లేదంటే ఇతనిలో భయం పెరుగుతది. సో దట్ ఏంటంటే వీళ్ళు నేను చేసిన తప్పులని మర్చిపోతారు. నేను చేసిన తప్పులని మర్చిపోయి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తే ఏంటంటే వీళ్ళు నేను చేసిన తప్పులు మర్చిపోతారు కాబట్టి దాని తర్వాత వీళ్ళ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళొచ్చు అన్నట్టుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే చూడండి చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ పర్సన్ ఇంకా స్టక్‌గానే ఉన్నారండి సిట్యుయేషన్‌లో. ఇంకెక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. ఇదే సిట్యుయేషన్‌లో స్టక్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఎవరైతే అన్‌మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకొనుంటారు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది మీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో మీ ఇద్దరు అన్‌మ్యారిడ్ అయ్యుంటే రీసెంట్‌గా మీ పర్సన్ ఎవరినో మ్యారేజ్ చేసుకొనుంటారు. రీసెంట్‌గా మీ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకొనుంటారు. బికాజ్ మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు అండ్ మీ పర్సన్ కూడా రిస్క్ తీసుకోలేదు. అండ్ వేరే మ్యారేజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ కొంతమందికేంటంటే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే క్లారిటీ మీకివ్వట్లేదు. స్టక్ సిట్యుయేషన్‌లో పెడుతున్నారు. కానీ మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ మిమ్మల్ని వదిలేయాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. స్టిల్ ఈ కనెక్షన్‌లో మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ వాళ్ళు ఇచ్చినట్టయితే, బ్లాక్ చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు. నేనిక్కడ కొన్ని టైమ్ ఫ్రేమ్స్ చెప్పాను. 1-45 డేస్, 6 మంత్స్, కొంతమందికి 5 మంత్స్, కొంతమందికి 8 వీక్స్ అనేవి కనిపిస్తున్నాయి. మేబీ 6 వీక్స్ కూడా అయ్యుండొచ్చండి కొంతమందికి. ఓకేనా? ఓకే. కొంతమందికి 3 మంత్స్ కూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు అన్‌మ్యారిడ్ అయినా, మ్యారిడ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నా, మీ ఇద్దరి మధ్యలో సెపరేట్ అనేది టెంపరరీ మాత్రమే, పర్మనెంట్ కాదు. ఇక్కడ కొంతమందికి మీరు ఒకే వర్క్ ప్లేస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీరు కొలీగ్స్ అయ్యుండొచ్చు. ఒకే వర్క్ ప్లేస్‌లో మీరు వర్క్ చేస్తున్నారు. మీ పర్సన్ ఒకే వర్క్ ప్లేస్‌లో వర్క్ చేస్తున్నా కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. మిమ్మల్ని చూడట్లేదు. మీరు చూడనప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. కానీ మీరు చూసేటప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, నేను పట్టించుకోవట్లేదు, నాకు అవసరమే లేదు అన్న ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఒకే వర్క్ ప్లేస్‌లో మీరు కలిసుంటారు. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉంటే అది మీ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ నుంచి రిలేటెడ్ కూడా అయ్యుండొచ్చు. ఇది కూడా రెసొనేట్ అవుతది మీకు. ఓకే.
సో, డెఫినైట్‌లీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో స్పిరిచ్యువల్ కనెక్షన్ ఉంది. సో, స్పిరిచ్యువల్ కనెక్షన్స్ అనేవి ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండాలి. అన్‌మ్యారీడ్ వాళ్ళ మధ్యలో ఉండాలి. సో, ఎవరి మధ్యలో అయినా స్పిరిచ్యువల్ కనెక్షన్ ఉంటదండి. భార్యాభర్తల మధ్యలో స్పిరిచ్యువల్ కనెక్షన్ ఉండాలని లేదు. ఓకేనా? సో, ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నారో మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పుండొచ్చు. వాళ్ళు లేదంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. సో, ఒకవేళ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఉన్నారు. మీరిక్కడ చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ ఉన్నా, మీ హస్బెండ్ ఆర్ వైఫ్‌తో మీకు యూనియన్ అవ్వట్లేదు అన్నా, యూనియన్ అవుతదండి. సో, సెపరేట్ ఐ మీన్ వాళ్ళు పూర్తిగా విడిపోవాలన్న నిర్ణయానికైతే రాలేదు. ఓకేనా? డెసిషన్స్ అనేవి ఏం కరెక్ట్‌గా వాళ్ళు ఇంకా తీసుకోలేదు. అండ్ ఇక్కడ డెత్ క్లారిఫైడ్ 2 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. మీ పర్సన్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా నేను ఒప్పుకుంటాను. వాళ్ళు మీకోసం డెసిషన్ తీసుకోలేదు. వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు కదా అని మిమ్మల్ని వదిలిపెట్టాలని అనుకోవట్లేదు వాళ్ళు. ఓకేనా? వాళ్ళిప్పుడే అంటే ఫ్యూచర్‌లో కూడా మిమ్మల్ని వాళ్ళు చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని చూడాలనుకుంటున్నారా అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను మీకు. షుగర్ కోట్ చేయట్లేదు. వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలి. ఇక్కడ చాలామంది మీ పర్సన్ మిమ్మల్ని యాస్ ఎ వన్‌గా చూస్తున్నారు. అండి ఇక్కడ చాలామంది మీ పర్సన్ మిమ్మల్ని వైఫ్ మెటీరియల్ లేదంటే హస్బెండ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు. సమాజం గురించి భయపడుతున్నారు. సిట్యుయేషన్ నుంచి పారిపోతున్నారు. 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదు. కానీ మీ లైఫ్‌లో ఉండాలి అనుకోవడం మాత్రం 100% అనుకుంటున్నారు. ఓకే. ఇక చాలామందికి మీరు స్ట్రెస్ అవుతూ ఉండొచ్చు. మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారండి. కానీ మ్యారేజ్‌కైతే క్లారిటీ ఇవ్వట్లేదు అంటే, యెస్ అండి. మీ పర్సన్ ఇంకా మ్యారేజ్‌కి క్లారిటీలో లేరు. ఓకేనా? మీరెవరితో అయితే మ్యారీడ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నారో, వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్‌గా యాస్ ఎ వన్‌గా చూస్తున్నారు. మేబీ వాళ్ళతో మీరు మ్యారీడ్ కాకపోయినా కూడా వీళ్ళు మిమ్మల్ని డెఫినెట్‌గా మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి. కేరింగ్ ఉంది. అండ్ మిమ్మల్ని ఒక హై పొజిషన్‌లో చూస్తున్నారు. ఓకేనా? మిమ్మల్ని ఇండిపెండెంట్ వుమన్ లాగా చూస్తున్నారు. మీరు స్ట్రాంగ్ అన్నట్టుగా చూస్తున్నారు. మిమ్మల్ని బ్యూటిఫుల్‌గా చూస్తున్నారు. బట్ ఇతను ఎక్స్‌ప్రెస్ చేయరు మీ పర్సన్. ఓకే. బట్ స్టిల్ ఏంటంటే మీ పర్సన్ సమాజం గురించి ఆలోచిస్తారు. మీ పర్సన్ ఎలా అంటే ఫస్ట్ సమాజం గురించి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అవన్నీ ఆలోచిస్తారు ఎక్కువగా. మీరు ఆలోచించరు. బట్ మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తారు. సొసైటీ గురించి, కెరియర్ గురించి. సో, వాళ్ళ సొసైటీ పరంగా, వాళ్ళ కెరియర్ పరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా మిమ్మల్ని చేసుకోవడం వాళ్ళకి రిస్క్ అనిపిస్తే వాళ్ళు అక్కడ డెసిషన్ తీసుకోకుండా స్టక్‌గా ఉంటారు. ఓకేనా? బట్ యెస్ అండి. ఇది పూర్తిగా నో కాంటాక్ట్ జోన్ అయితే కాదు. అంటే పూర్తి నో కాంటాక్ట్, పూర్తి సెపరేషన్ అయిపోయింది మీ ఇద్దరి మధ్యలో అనుకుంటే లేదు. ఆ పర్సన్ మళ్ళీ రాబోతున్నారు మీ లైఫ్‌లోకి. అండ్ యెస్. సో, ఇక్కడ ఓకే. మీ పర్సన్ వస్తున్నారు మంచిదే. అండ్ మీరు హ్యాపీగా ఉంటారు మంచిదే. కానీ ఇక్కడ డెసిషన్స్ లేదు. సో, మనం ఈ టాపిక్ మీద తీద్దాం. ఏంజెల్స్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పర్సన్ ఇంకా కన్‌ఫ్యూషన్‌లోనే ఉన్నారు. సో, మా వ్యూవర్స్‌కి గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఏం చేయాలి ఈ పర్సన్ విషయంలో? యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే వ్యూవర్స్ ఒక క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ నుంచి, వాళ్ళకి గైడెన్స్ ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పర్సన్ వస్తున్నారు ఓకే. యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి మ్యారేజ్ గురించి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వట్లేదు. సో, వ్యూవర్స్ ఏం చేయాలి దానికి? 8 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, లవర్స్. అండి ఇక్కడ ఓకే. మీ ఇద్దరి మధ్యలో చాలా అట్రాక్షన్ ఉంది. చాలా డీప్ కనెక్షన్ ఉంది. బట్ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు. ఒకే సైకిల్‌ని రిపీటెడ్‌గా చేస్తున్నారు అంటే అక్కడ మీరు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండక తప్పదు. అండి మీ పర్సన్‌తో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు. ఇలా మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ వస్తే అది మీరు తీసుకోలేకపోతున్నారు. దెన్ మీ పర్సన్‌కి చెప్పండి. నాకు కమిట్మెంట్ ఉంటేనే ఈ కనెక్షన్‌లో నేను ఉంటాను. లేదంటే లేదు. ఫస్ట్ మీరు నా కమిట్మెంట్ గురించి క్లారిటీ ఇవ్వండి. దెన్ నాతో ఉండడానికి మీరు డిసైడ్ చేసుకోండి అనేది మీరు స్ట్రాంగ్‌గా డిసైడ్ చేసుకోండి. కన్‌ఫ్యూజన్‌లో ఉండకండి. మీ పర్సన్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దు కదా! సో, మీరు మెచ్యూర్ పర్సన్ కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ ఎవరైతే సెపరేట్‌లీ మ్యారీడ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నారో ఓకే. మీరు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే మీరు సెపరేట్‌లీ మ్యారీడ్ కాబట్టి. సో, మీరు మీ పర్సన్‌కి చెప్పండి. లైక్ ఈ పర్సన్ ఇంపార్టెన్స్ వాల్యూ ఇస్తేనే డెఫినెట్‌లీ మీరు అలౌ చేస్తారని చెప్పండి. లేదంటే లేదు. అండి ఇక్కడ చాలామంది మీకోసం స్టాండ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ కనెక్షన్‌లో. సో, అండి మీ పర్సన్ కరెక్ట్‌గా వస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నేనేం చెప్తున్నానంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు అగ్రీ చేయండి. ఓకే. తప్పు లేదు.
బట్ అక్కడ మీ పర్సన్ ఇనఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే అక్కడ కొంచెం మీ పర్సన్‌కి మీ వాల్యూ తెలిసేలాగా చేయండి. ఓకే. సో, ఓవరాల్‌గా గైడెన్స్ ఏంటి ఏంజెల్స్? ఓవరాల్‌గా గైడెన్స్ ఏంటి? ఓవరాల్‌గా గైడెన్స్ ఏంటి వ్యూవర్స్‌కి? 5 ఆఫ్ కప్స్. హీలింగ్ మీద ఫోకస్ చేయండి. అండి మీరు ఒకే సైకిల్‌లో బాగా రిపీట్ అవుతున్నారు. మీకు అర్థమైంది మీ పర్సన్ ఇప్పుడు చూడండి మీ పర్సన్‌ని మీరు చాలా సార్లు అడిగారు కమిట్మెంట్ ఇవ్వు, కమిట్మెంట్ ఇవ్వు, క్లారిటీ ఇవ్వు, క్లారిటీ ఇవ్వు. మీ పర్సన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఊకూకే కన్‌ఫ్యూజన్‌లో పెడుతున్నారు. సో, ఈ సైకిల్ అనేది మీరు ఎండ్ చేయాలి. యూనివర్స్ ఏం చెప్తుందంటే పాస్ట్ గురించి ఆలోచించకండి. ఏదైతే రిపీటెడ్ సైకిల్ అవుతుందో మీ ఇద్దరి మధ్యలో ఆ సైకిల్ ప్యాటర్న్‌ని మీరు కట్ చేయాలి. ఆ ప్యాటర్న్‌ని మీరు ఎండ్ చేయాలి. ఓకేనా? సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే మా మీద ట్రస్ట్ చేయండి అండ్ మీ వాల్యూ మీరు తెలుసుకోండి. ఊరికే మీ పర్సన్ వచ్చి బాధ పెడుతున్నారు, మీకు వాల్యూ ఇవ్వట్లేదు, ఎమోషన్స్ ఇవ్వట్లేదు అంటే అక్కడ వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వకండి. ఓకే. మీ పర్సన్ వస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, మీకు టైం ఇస్తున్నారు, మంచిగా ఉంటున్నారు కనెక్షన్‌లో అంటే ఓకే. మంచి విషయం. బట్ ఊరికే మీరు హర్ట్ అవుతున్నారు అంటే అక్కడ ఒకసారి ఆగి ఆలోచించండి. ఎక్కడ తప్పవుతుంది? మీరెలా ఉండాలి అనేసి. ఓకేనా? సో, ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా మెన్షన్ చేయండి. ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ ఏంజెల్స్ అనేసి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే టైటిల్‌లో ఉన్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. 6300509679 ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి. కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి, వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోతారా మీ నుంచి? లేదండి. వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి సిద్ధంగా లేరు. అండ్ అలాగని క్లారిటీలోకి కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళు క్లారిటీ లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. సీ గివ్ అప్ చేయట్లేదు మీ పర్సన్. బట్ క్లారిటీ వరకొచ్చేసరికి స్టక్ అవుతున్నారు. సో, అదే ఉన్నదే నేను చెప్పానండి. ఎక్కడ కూడా షుగర్ కోట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పేసాను. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.